మన పార్ట్నర్, అది భార్య అయినా అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు, ఇంకొకరితో షేర్ చేసుకోవాలని అసలు ఎవరు అనుకోం. అది చాలా భయంకరమైన థాట్. అలాగే ఎవరైనా పార్ట్నర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉన్నారు అని తెలిసినప్పుడు ఆ బాధ చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. జెండర్తో సంబంధం లేదు, అది ఎవరికైనా అవ్వచ్చు. కాకపోతే అమ్మాయిలు ఏమవుతుందంటే ఇంకో దారి లేక పిల్లల కోసం, సమాజం కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియక అడ్జస్ట్ అయిపోయి బ్రతికేస్తూ ఉంటారు. కాలం మారింది. అబ్బాయిలకు కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎందుకంటే పేట్రియార్కల్ సొసైటీ ఎప్పుడు కూడా మనం అడ్జస్ట్ అయ్యి బ్రతకాలి, అబ్బాయి వెళ్తాడు వస్తాడు అని బాగా ఫీడ్ చేసి ఉంచుతుంది కదా. ఒక్కొక్కసారి ఏమనుకుంటుందంటే నాకు భారీగా సోషల్ అండ్ లీగల్ స్టేటస్ ఉంది కదా, సరే ఓకే ఎప్పటికైనా రాకపోతాడా అని అనుకుంటుంది. కానీ చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, మానసికంగా చాలా స్ట్రగుల్ ఉంటుంది. మాటల్లో చెప్పలేనంత, బయటికి చెప్పుకోలేదు, ఏమనుకుంటారో అనే భయం. అండ్ ఇందులో డొమెస్టిక్ వైలెన్స్ ఉందంటే అది మరీ కష్టం. అండ్ పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొత్తం కుటుంబం అనే ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా తన భుజాల మీద వేసుకుని మోస్తూ ఉంటుందన్నమాట. భార్య అనే ఒక హోదాలో చెప్పాలంటే ఇది మనసును చంపేసుకుని బ్రతకడమే.